వెల్కమ్ టు విజిల్. అగ్రరాజ్యాలు భారత్పై ఆంక్షలు విధించటం, మనల్ని కట్టడి చేయాలనుకోవటం, మనం స్వతంత్రంగా ఎదగటాన్ని అడ్డుకుని మన దేశం వారిపై ఆధారపడాలనే దుర్బుద్ధికి అగ్రరాజ్యాలు గతంలో అనేక కుట్రలు చేశాయి. కొన్ని కుట్రలు కుతంత్రాలు నేరుగా చేస్తే, రెండు ప్రధాన సంఘటనలు అమెరికా గూఢచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA మన దేశంలో ఏం చేసిందో చూద్దాం. భారతదేశ రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం భారత రాజకీయ చరిత్రలో అత్యంత విషాద ఘటనలో ఒకటి. ఆయన 1965 పాకిస్తాన్తో యుద్ధం తరువాత 1966 జనవరి 10న తాష్కెంట్, ప్రస్తుత ఉజ్బెకిస్తాన్లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్తో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. అదే రోజు రాత్రి ఆయన అకస్మాత్తుగా మరణించారు. అధికారికంగా గుండెపోటు అని ప్రకటించిన శాస్త్రి గారి కుటుంబ సభ్యులు ఆయన శరీరంపై అసాధారణ గాయాలు, నల్లటి మచ్చలు ఉన్నాయని చెప్పారు. మరణానంతరం పోస్టుమార్టం చేయలేదు. ఇది అసలు అనుమానాలకు దారితీసింది. ఆయన భార్య లలితా శాస్త్రి, ఇతర కుటుంబ సభ్యులు శాస్త్రి గారిపై విషప్రయోగం చేసి చంపారని పేర్కొన్నారు. శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చి ప్రజారాధన పొందారు. శాస్త్రి గారి మరణం తర్వాత కేవలం 2 వారాల్లో మరొక ఘటన. భారత అణుశాస్త్ర పితామహుడు, మహావిజ్ఞాని డాక్టర్ హోమీ జహంగీర్ బాబా మరణం 1966 జనవరి 24 ఫ్రాన్స్లోని పర్వత ప్రాంతాల్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందారు. వారిలో హోమీ బాబా కూడా ఉన్నారు. అధికారికంగా అది ఒక విమాన ప్రమాదం అని ప్రకటించారు, కానీ అది విమాన ప్రమాదం కానే కాదు. ఆ సమయంలో భారత్ వేగంగా అణుశక్తి అభివృద్ధి చేస్తుంది. హోమీ బాబా కొన్ని నెలల క్రితం ఇండియా కోరుకుంటే అతి తక్కువ కాలంలో అణుబాంబు తయారు చేయగలదు అని ప్రకటించారు. తాష్కెంట్లో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పదంగా మరణించటం, ఆ వెంటనే హోమీ బాబా మరణం అనేక ప్రశ్నలు రేకెత్తించాయి. ఎందుకంటే అమెరికా భారత అణుశక్తి ఎదుగుదలను ఎలాగైనా ఆపాలని భావించింది. రహస్య పత్రాల లీకుల ద్వారా 1990లో ప్రచురించిన కొన్ని CIA మాజీ ఏజెంట్ల సంభాషణలో హోమీ బాబా హత్యకు కుట్ర జరిగిందనే మాటలు వినిపించాయి. అమెరికా CIA, ఇజ్రాయిలీ గూఢచార సంస్థ మొసాద్, ఇంగ్లాండ్ MI6, రష్యా FSB, చైనా MSS సాక్ష్యాలు లేకుండా అనేక కుట్రలను అనునిత్యం చేస్తూనే ఉంటుంది. ఇతర దేశాల ప్రభుత్వాలను అస్థిరపరచడం, వారి కనుసన్నల్లో వారి చెంచాలను అధికారంలో కూర్చోబెట్టడం ఈ సీక్రెట్ ఏజెన్సీల ప్రధాన పని. అందుకు ఇటీవల ప్రత్యక్ష ఉదాహరణ బంగ్లాదేశ్ అధికారిక మార్పిడి ఉదంతం. బ్రిటిష్ వాడు స్వతంత్రం ఇచ్చినట్టే ఇచ్చి వాడి అదుపులో పెట్టుకోవటానికి MI6 ద్వారా అనేక కుట్రలు కుతంత్రాలు నేటికి చేస్తూనే ఉంటారు. ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా బోర్డర్ ఇష్యూస్, కంబోడియా థాయిలాండ్, పాలస్తీనా ఇజ్రాయెల్, రష్యా ఉక్రెయిన్, మియన్మార్, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ అనేక కుట్రల్లో అగ్రరాజ్యాల గూఢచారుల ప్రధాన పని ఇదే. సరే, అసలు విషయానికి వద్దాం. హోమీ బాబా మరణంతో భారత అణు కార్యక్రమానికి తాత్కాలికంగా విఘాతం కలిగింది. అయినా ఆయన వేసిన పునాది వల్లే 1974లో భారత్ స్మైలింగ్ బుద్ధా పేరిట తొలి అణు పరీక్ష జరిపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచాన్ని, అందున అగ్రరాజ్యాన్ని కుదిపేసిన రోజు 1974 మే 18. రాజస్థాన్ ఎడారిలోని పొఖ్రాన్ ప్రాంతంలో నిశ్శబ్దంగా భారత్ తన అణుచరిత్ర పేజీ రాసుకుంది. హోమీ బాబా మరణానంతరం విక్రమ్ సారాభాయి అణు పరిశోధనను ముందుకు నడిపారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ధైర్యవంతమైన నిర్ణయం, అది భారత్ అణుశక్తి దేశంగా అవతరించాలని ఆమె దృఢ సంకల్పం. ఆ రోజు ఉదయం 8:05 భూమి కంపించింది. ప్లూటోనియం బాంబు విజయవంతంగా పేలింది. ఆ రోజు బుద్ధ పౌర్ణమి కావటంతో ఎవరికీ అనుమానం రాకుండా స్మైలింగ్ బుద్ధ అని ఆ ఆపరేషన్కు పేరు పెట్టారు. ఇందిర మంత్రివర్గానికి కూడా తెలియకుండా రహస్యంగా స్మైలింగ్ బుద్ధ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. విక్రమ్ సారాభాయితో పాటు డాక్టర్ రాజరామన్న, PK అయ్యంగార్, రాజగోపాల చిదంబరం అన్సంగ్ హీరోస్ ఆఫ్ పొఖ్రాన్ 1. భారత్ 6 అణుశక్తిగా ఎదిగింది, కానీ అమెరికా, కెనడా ఆగ్రహం వ్యక్తం చేశాయి.
న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ ఎన్ఎస్జీ ఏర్పాటు చేసి భారత్పై టెక్నాలజీ ఆంక్షలు విధించాయి. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో మేము గడ్డి తినైనా అణుబాంబు తయారు చేస్తాం అని ప్రకటించారు. 1974లో పొఖ్రాన్ ఎడారిలో ఆ గర్జన ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. భారత్ ఎవరిపైన ఆధారపడదు, ఎవరి ఒత్తిడికి లొంగదు. భారత్పై విధించిన మొదటి అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్న 24 సంవత్సరాల తరువాత రెండోసారి 1998 మే 11, 13 తేదీల్లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అణు పరీక్షలు జరిపింది. ఈ విజయానికి అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అణు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరీక్షలు జరిపే ప్రణాళిక పూర్తి రహస్యంగా సాగింది. అమెరికా గూఢచార ఉపగ్రహాల కంటిని మాయ చేస్తూ భారత శాస్త్రవేత్తలు గోప్యంగా సన్నద్ధమయ్యారు. వాజ్పేయి గారు కేవలం కొంతమంది మంత్రులు, శాస్త్రవేత్తలకు మాత్రమే సమాచారం ఇచ్చారు. నాటి ఆపరేషన్ పేరు శక్తి. 1998 మే 11, 13 అణు పరీక్ష విజయవంతమైంది. భారత్ ఇప్పుడు పూర్తి స్థాయి అణు ఆయుధ దేశం. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ గ్లెన్ అమెండ్మెంట్ కింద కఠిన ఆంక్షలు విధించారు. వాజ్పేయి గారు ఆంక్షలను ఎదుర్కొంటూ భారత్ స్వయంపూర్తిగా ముందుకు సాగాలని నినాదం ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్, IMF రుణాల నిలిపివేత, రక్షణ టెక్నాలజీ సరఫరాలపై నిషేధం, అధునాతన కంప్యూటర్లు, డ్యూయల్ యూజ్ టెక్నాలజీపై నిషేధం, జపాన్, జర్మనీ సహా మరికొన్ని దేశాలు కూడా మనకు సాయాన్ని నిలిపివేశాయి. 1974లో మొదలైన ఆంక్షల ప్రయాణం 1998లో మరింత కఠినమైంది. అయినప్పటికీ ఆ ఆంక్షలను భారత్ వెనక్కు నెట్టలేదు. స్వదేశీ అణుశక్తి అభివృద్ధి, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చివరకు 2005లో అమెరికాతో సివిల్ న్యూక్లియర్ ఒప్పందానికి దారితీసింది. 1974లో స్మైలింగ్ బుద్ధ మొదటి అణుపరీక్ష నుంచి 2005 ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ వరకు ఆంక్షల వాతావరణంలో భారతదేశం స్వదేశీ సామర్థ్యాల అభివృద్ధి కోసం చాలా కృషి చేసింది. భారత్ స్వదేశీ రియాక్టర్ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. హోమీ బాబా గౌరవార్థం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్, NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా 220 రియాక్టర్లు స్వదేశీ డిజైన్గా చేయగలిగారు. ఉదాహరణకు మెడ్రాస్ అణు విద్యుత్ కేంద్రం, నరోరా, కాక్రాపార్ రియాక్టర్లు, ఫ్యూయల్ టెక్నాలజీ, యురేనియం ఇంధనం రీప్రాసెసింగ్, ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ కాల్పకంలో FBR మొదలైన ప్రాజెక్టులు. 1971లో భారత ప్రధాని ఇందిర సమక్షంలో, ఆమె ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో షార్ శ్రీహరికోట రేంజ్ ప్రైమరీ స్పేస్ పోర్ట్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి అంకితమైంది. ఇదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చుకుంది. అగ్రరాజ్యాల ఆంక్షల కారణంగా భారత్కు మిసైల్ టెక్నాలజీ దొరకకపోవడంతో డాక్టర్ APJ అబ్దుల్ కలాం నేతృత్వంలో 1983లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP కింద ఈ ప్రోగ్రాంలో పుట్టిన స్వదేశీ క్షిపణులు పృథ్వీ, అగ్ని, ఏ బాలిస్టిక్ మిసైల్, ఆకాష్, నాగా, త్రిశూల్ ఇవన్నీ నేడు భారత్ను ప్రపంచ స్థాయి మిసైల్ శక్తిగా నిలబెట్టాయి. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉపగ్రహ ప్రయోగ సాంకేతికతను ఇవ్వకుండా ఆంక్షలు విధించడంతో ఇస్రో స్వయంగా అభివృద్ధి చేసుకున్న SLV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్ APJ అబ్దుల్ కలాం నాయకత్వంలో 1980లో రోహిణి ఉపగ్రహం పేరుతో కక్షలోకి ప్రవేశపెట్టింది. PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 1990ల నాటికి PSLV అభివృద్ధి చేసి భారత్ను దమ్మున్న శాటిలైట్ లాంచ్ శక్తిగా నిలబెట్టింది. 1992లో అమెరికా రష్యాపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఇండియాకు క్రయోజనిక్ ఇంజిన్స్ ఇవ్వకుండా కట్టడి చేయగలిగింది. ఇస్రో స్వయంగా స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధి చేయటం ప్రారంభించింది. 2000 సంవత్సరంలో పరీక్షలు మొదలుపెట్టి 2010లో మొదటిసారి విజయం సాధించింది. ఆంక్షల కారణంగా రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో అర్జున్ యుద్ధ ట్యాంక్ DRDO అభివృద్ధి చేసిన మొట్టమొదటి స్వదేశీ యుద్ధ ట్యాంక్. తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ LCA 1983లో ప్రారంభించిన తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అమెరికా, యూరప్ నుంచి టెక్నాలజీ ఆంక్షల నుంచి ఆలస్యం అయినప్పటికీ మొదటి స్వదేశీ పైలట్ జెట్గా రూపుదిద్దుకుంది. సోనార్ అండ్ ట్రాపిడోస్ నావికాదళానికి స్వదేశీ పరికరాలు అభివృద్ధి చేయటం, DRDO ల్యాబ్స్ పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసి
స్వతంత్ర పరిశోధన దిశగా దేశాన్ని మలిచాయి. అమెరికా ఆంక్షల కారణంగా హార్డ్వేర్ సరఫరాలో సమస్యలు వచ్చినా భారత్ సాఫ్ట్వేర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించింది. 1980-90లలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు గ్లోబల్ మార్కెట్లో ఎదగటానికి దోహదపడ్డాయి. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. ఫలితంగా తూర్పు పాకిస్తాన్ విడిపోయి కొత్త దేశం బంగ్లాదేశ్ ఏర్పడింది. యుద్ధం అనంతరం భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాలో 1972 జూలై 2న సమావేశమయ్యారు. రెండు దేశాలు వివాదాలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. 1941లోని సీజ్ ఫైర్ లైన్ను సవరించి లైన్ ఆఫ్ కంట్రోల్ LOCగా ప్రకటించారు. రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడి చేయకూడదని మాటిచ్చుకున్నారు. సిమ్లాలో శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ పాకిస్తాన్ తన వ్యూహాత్మక వైఖరిని మార్చలేదు. పాకిస్తాన్ సాధారణ యుద్ధంలో భారత్ను ఓడించడం కష్టమని తెలుసుకుంది. అందుకే 1980ల నుంచి కాశ్మీర్లో ఇస్లామిక్ మిలిటెంట్లకు నిధులు, శిక్షణ అందించడం మొదలుపెట్టింది. సిమ్లా ఒప్పందంలో LOCని గౌరవించాలని స్పష్టంగా వాగ్దానం చేసినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ 1999లో కార్గిల్లో దాడి చేసింది. ఇది ఒప్పందానికి పూర్తి విరుద్ధం. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చి లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ నేల మీద పనిచేసేందుకు అనుమతించారు. వీరి సహాయంతో 1993 ముంబై బాంబు పేలుళ్లు, 2001 పార్లమెంట్పై దాడి, 2008 ముంబై దాడులు జరిగాయి. 1998 భారత్ పొఖ్రాన్ 2 పరీక్షల తర్వాత పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు చేసింది. పాకిస్తాన్ అణుపరీక్షలు సహకరించిన దేశాలేంటో తెలుసుకుందాం. అణు టెక్నాలజీ, డిజైన్ విషయంలో పాకిస్తాన్కు అతిపెద్ద సాయం చేసిన దేశం చైనా. 1980లలో చైనా పాకిస్తాన్కు అణుబాంబు డిజైన్ బ్లూప్రింట్లు, యురేనియం శుద్ధి టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ కూడా అందించింది. ఉత్తర కొరియా పాకిస్తాన్కు బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీతో సహకరించింది. అందుకు ప్రతిఫలంగా పాకిస్తాన్ అణు టెక్నాలజీని ఉత్తర కొరియాకు చేరవేసినట్లు అనేక అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదీర్ ఖాన్ నెదర్లాండ్స్లో పనిచేసేటప్పుడు యురేనియం ఎన్రిచ్మెంట్ టెక్నాలజీ గ్యాస్ సెంట్రిఫ్యూజ్ ప్లాంట్స్ని దొంగిలించారు. ఈ డిజైన్ ఆధారంగా పాకిస్తాన్ అణుబాంబు నిర్మాణం సాధ్యమైంది. ఖదీర్ ఖాన్ నెట్వర్క్ ద్వారా పాకిస్తాన్ జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్ వంటి దేశాల నుంచి విడిభాగాలు, యంత్రాలను రహస్యంగా తెచ్చుకుంది. పాకిస్తాన్ అణు ప్రోగ్రాంకు కావలసిన ధన సాయంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించింది. ఇవే పాకిస్తాన్ను 1998లో అణుశక్తి దేశంగా మారటానికి దోహదపడ్డాయి. అమెరికా, చైనా, రష్యా ఎందుకు పాకిస్తాన్తో అంటగాగుతున్నాయి? ట్రంప్ కంపు ఆంక్షల నేపథ్యం లోగుట్టేంటి? మోడీ భారత్లో జరుగుతున్న వాస్తవాలేంటి? అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం అడ్డదారులు దొక్కే పాత్రలే తప్ప హీరోలు, విలన్లు లేరి నాటకంలో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే, అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే, ఆకలి. తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే, ఆశ. ఆ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.